శ్రీ గురుభ్యో నమః. పూర్వం ఇంద్రసేనుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకి వేటంటే మహాప్రీతి. అడవిలోకి వెళ్తే మహోగ్రంగా వేటాడేవాడు. ఎప్పటిలానే ఒకసారి వేటకు వెళ్ళాడు. తీవ్రమైనటువంటి కోరికతో కన్నబడ్డ జంతువల్లా చంపాడు. ఆ ప్రయత్నంలో దురదృష్టవశాత్తు ఒక క్రూర జంతువు చేత మరణించినాడు. ఆయన్ని తీసుకెళ్ళడానికి యమభటులు వచ్చారు. మనం ఏ జంతువునైతే భూమి మీద అనవసరంగా హింసించామో అవి నరకంలో ఎదురొచ్చి వరి శిక్షిస్తాయి అని మనకు శాస్త్రవాక్యం. ఆ భటులు కూడా వీడు చేసినటువంటి పాపాలకు ఘోర నరకాలు తప్పవు, అనేకమైనటువంటి జంతువుల చేత పీక్కు బెదిరిస్తూ అలా బెదిరిస్తూనే వారు తీసుకెళ్తూ ఉంటారట. దానిని యమ యాతన అంటారు. అలా యాతన పెడుతూ యమధర్మరాజు గారి దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన వీరి పాపాల చిట్టా ఇవ్వమని చిత్రగుప్తుల వారిని అడిగాడు. చిత్రగుప్తుల వారు కూడా వీరి పాపాల చిట్టా అంతా కూడా యమధర్మరాజు గారి చేతికిస్తే అది చూసి, ఆహా మహానుభావా, నీకు నమస్కారం. నీవు ఉండాల్సింది ఇక్కడ కాదు, కైలాసంలో. మా భటులు పొరపాటు చేశారు, మన్నించండి. వీరిని కైలాసానికి పంపించండి అని ఆజ్ఞ చేసినారు. దాంతో రాజుగారు ఆశ్చర్యపోయారు. మహానుభావా, నేను నిజంగానే ఎన్నో క్రూర పనులు చేశాను. ఎందుకంటే శరీరం పోయింది కదా, శరీరం పోగానే బుద్ధి అనేది పనిచేసింది, ఆ తత్వం అనేది బోధపడింది. నిజంగానే నేను ఎన్నో క్రూర పనులు చేశాను. అవసరం లేకపోయినా తమకంతో మృగాలను వేటాడి చంపాను. నాకు కైలాసం ఎలా వస్తుందయ్యా? నన్ను శిక్షించండి, ఈ పాపాలకు నిష్కృతి లేదు అని వేడుకున్నాడు. అప్పుడు యమధర్మరాజు గారు అన్నాడు, ఓ ఇంద్రసేన మహారాజా, నీవు ఎంత క్రూరంగా వేటాడుతున్నా వేటాడే సమయంలో ఆహార ప్రహర ఆహార ప్రహర అంటూ వేటాడడం అనేది నువ్వు చేస్తూ ఉన్నావు. చివరికి నీవు క్రూర జంతువు చేత చంపబడి దాని నోట్లో మరణించే సమయంలో కూడా ఆహార ప్రహర ఆహార ప్రహర అంటూనే మరణించావయా. అందులో హర అనేటువంటి పదం ఉన్నది. హర అంటే శివుడయ్యా. శివనామం చెబుతూ ప్రాణము విడిచేవాడికి కైలాసం తప్పక లభిస్తుంది. పొరపాటు చేసినటువంటి మా భటులను మన్నించు, అందుకుగాను మీకు ఒక వరం కూడా ఇస్తాను, కోరుకోండి అన్నాడు. దాంతో ఆశ్చర్యపోయాడు ఇంద్రసేనుడు. అహర ప్రహర అంటే కొట్టండి చంపండి, కొట్టండి చంపండి, జంతువులను కొట్టండి చంపండి అనేటువంటి ఉద్దేశంతో ఆయన సంస్కృతంలో అహర ప్రహర అహర ప్రహర అన్నాడు. అయితే అందులో హర అనేటువంటి పదాన్ని తీసుకున్నటువంటి పరమేశ్వరుడు ఇతడికి కైలాసాన్ని అనుగ్రహించినాడు. దానితో అప్పుడు ఆ ఇంద్రసేన మహారాజు గారు అన్నాడు, అయ్యా, మీరు ఒక వరం ఇస్తానన్నారు కదా, నాకున్న ఎంతకాలం ఉంటారని, నాకు ఆ భాగ్యం ఎంతకాలం ఉంది? ఆ పరమేశ్వరుడి యొక్క పాదములు దర్శించుకొని కైలాసంలో ఉండేటువంటి భాగ్యం ఎంతకాలం ఉందో దయచేయండి అంటే, ఇప్పుడు నీకు స్వల్ప భాగ్యం ఉండడం వలన కైలాసంలో కొంతకాలం ఉంటావు. ఆ తర్వాత శివనామ మహిమ చేత అవంతిపురంలో అంటే ఉజ్జయిని అనేటువంటి క్షేత్రంలో జన్మించి నీవు తదుపరి కాలాన్ని మానవ జన్మను ఎత్తుతావు అని చెప్పడం జరిగినది. అయితే నాకు ఒక వరం ఇవ్వండి. తెలియక చెప్పిన నామం వల్లే ఇంత పుణ్యం వచ్చింది కదా, ఆ జన్మలో, ఆ మానవ జన్మలో అనుక్షణము ఆ మహాకాళేశ్వరుడి నామం చెబుతూ ఆయన సేవలో తరిస్తూ ఆయన జపం చేస్తూ జీవించేలా ధరించేలా అనుగ్రహించండి అంటే తదాస్తు అన్నాడు యమధర్మరాజు గారు. ఆ రాజు కూడా అలాగే కొంతకాలం కైలాసంలో ఉండి ఉజ్జయిని మహాపట్టణంలో మానవ జన్మ ఎత్తి నిరంతరము శివస్మరణ శివధ్యానము చేసి శివసేవ చేసి శాశ్వత కైలాసవాసం పొందినాడు. ఇది శివనామ మహిమ. తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు కాలుస్తుంది. తెలిసి పలికినా తెలియక పలికినా శివనామం భగవన్నామం పాపరాశిని కాల్చివేస్తుంది. ఈ సృష్టిలో ఆవిర్భవించిన మొట్టమొదటి అక్షరం ప్రణవం. ప్రణవాన్ని బహిరంగంగా చెప్పకూడదు. దానిలో నుండి ఆవిర్భవించినదే పంచాక్షరి, దాన్ని కూడా బహిరంగంగా చెప్పకూడదు, ఉపదేశపూర్వకంగా తీసుకోవాలి. మరి అందరూ చేసుకునేటువంటి పంచాక్షరి ఉందా అంటే ఉన్నది. శివాయ నమః అనేది ఎవరైనా చేసుకోవచ్చు, దానికి ఉపదేశం అవసరం లేదు. కాబట్టి పంచాక్షరీ జపం చేసిన వాడు, భస్మము రుద్రాక్ష ధరించి బిల్వపత్రాలతో శివ పూజ చేసేవాడు సాక్షాత్తు శివుడే అవుతున్నాడు అని శివమహాపురాణం చెబుతుంది. కాబట్టి అనుక్షణము కూడా శివనామము శివస్మరణము శివాభిషేకము శివధ్యానము చేద్దాం. శివానుగ్రహమును పొంది కైలాస ప్రాప్తిని పొందేటువంటి ప్రయత్నం చేద్దాం మనం కూడా. నమఃశివాయ. స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మీకు ఎలాంటి వీడియోలు కావాలో కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. వాటిని అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి. అప్పుడు కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలియజేయడం జరుగుతుంది. జై శ్రీరామ్. ధన్యవాదాలు.